హలో నమస్తే, వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ఛానల్ డియర్ శీర్షిక. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మారల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. సో ఆ మారల్ స్టోరీ ఏంటో చూడాలనుకుంటున్నారా? అయితే డెఫినెట్లీ మన డియర్ శీర్షిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. ఓ అడవి పక్క పల్లెలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. అది అప్పుడప్పుడు మిగతా కాకులతో కలిసి అడవంతా తిరిగేసి వచ్చేది. ఒకరోజు అడవిలో ఉన్న కొలను ఒక హంసను చూసింది. ఆ హంసను చూసి కాకి మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా ఎంత తెల్లగా ఉందో ఈ కాకి, దీనంత సంతోషమైన పక్షి మరెక్కడా ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అని కాకి మనసులో అనుకుంటుంది. ఒకరోజు కాకి ఆ మాటను హంస ముందు కూడా అంటుంది. అప్పుడు హంస ఇలా అంటుంది, నేను కూడా అలాగే గర్వపడేదాన్ని, కానీ చిలుక దాని అందంతో నా గర్వాన్నంతా అణిచేసింది. అది 2 రంగులతో ఎంత అందంగా ఉంటుందో అని హంస అంటుంది. అప్పుడు వెంటనే కాకి చిలుక దగ్గరికి వెళ్ళి, మిత్రమా నువ్వెంత అందంగా ఉన్నావో, నీ అంత అందంగా మరి పక్షి ఉండదు అని అంటుంది. అప్పుడు చిలుక ఇలా అంటుంది, నేను కూడా అలాగే సంతోషించేదాన్ని, కానీ నెమలిని చూసిన తర్వాత దాని అందం ముందు నా అందం ఏమీ పనికిరాదు అని అంటుంది. అప్పుడు కాకి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, కానీ అడవిలో ఎక్కడ వెతికినా నెమలి అస్సలు కనిపించలేదు. కాబట్టి దానికి విసుకొచ్చి అది నివసించే స్థానానికి వెళ్ళాలనుకుంది. కానీ అక్కడే ఒక జూ ఉంది. ఆ జూకి వెళ్ళి అందులో నెమలిని చూసింది. అది చూసి సంతోషించి కాకి వెంటనే నెమలి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మిత్రమా నీ అంత అందంగా ఈ భూమి పైన ఏ పక్షి ఉండదు అని అంటుంది. అప్పుడు నెమలి ఇలా అంటుంది, నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ అలా ఉండబట్టి జూకొచ్చి పడ్డాను. 4 గోడల మధ్య నేను స్వేచ్ఛగా నివసించలేకపోతున్నాను. ఒకవేళ నేను నీలాగే పుట్టుంటే ఎంత బాగుంటుందో, నీలాగా స్వేచ్ఛగా ఎగరొచ్చు అని అంటుంది. ఆ మాట విన్న తర్వాత కాకి వెంటనే ఎగురుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది. అప్పటి నుండి అది వేరే వాళ్ళతో అస్సలు పోల్చుకోలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, దేవుడు మనకి ఇచ్చిన దాంతో హ్యాపీగా ఉండకుండా వేరే వాళ్ళతో పోల్చుకొని మన హ్యాపీ టైంని అస్సలు మిస్ చేసుకోవద్దు.